హాయ్ ఫ్రెండ్స్, సైకాలజీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనదర్ టాపిక్. యత్నదోష పద్ధతి అంతర్దృష్టి అభ్యసనం మధ్య గల తేడాలు. యత్నదోష పద్ధతి నుండి కంపల్సరీ 1 క్వశ్చన్ వస్తుంది. మన జరిగిన మార్క్ టెస్ట్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది యత్నదోష పద్ధతి గురించి. ప్రతి ఎగ్జామ్లో యత్నదోష పద్ధతి గురించి 1 క్వశ్చన్ ఉంటుంది. యత్నదోష పద్ధతి అంతర్దృష్టి అభ్యసనం మధ్య గల తేడాలు. ఫస్ట్ వన్, యత్నదోష అభ్యసనము ఈఎల్ థాండైక్ ప్రతిపాదించాడు. అంతర్దృష్టి అభ్యసనము కొహ్లర్ ప్రతిపాదించాడు. థాండైక్ పిల్లిని పజిల్ బాక్స్లో ఉంచి ప్రయోగాన్ని నిర్వహించాడు. దేన్ని ఉంచాడు? పజిల్ బాక్స్లో పిల్లిని ఉంచాడు. కొహ్లర్ మానవుని మెదడుతో సారూప్యత ఉన్న చింపాంజీపై, అంటే ఇక్కడ థాండైక్ పిల్లిపై ప్రయోగాలు చేస్తే కొహ్లర్ చింపాంజీలపై ప్రయోగం చేశాడు. యత్నదోష అభ్యసనం సరళమైన అభ్యసనం, కానీ అంతర్దృష్టి అభ్యసనం సంక్లిష్టమైనది. యత్నదోష పద్ధతిలో అభ్యసనం క్రమంగా నెమ్మదిగా సాగుతుంది. అంటే ప్రయత్నాలు చేస్తూ లర్నింగ్ చేస్తాడు కాబట్టి, అభ్యసిస్తాడు కాబట్టి ఇక్కడ ఏమైంది? నెమ్మదిగా జరుగుతుంది. అభ్యసనం క్రమంగా నెమ్మదిగా జరుగుతుంది. అంతర్దృష్టి అభ్యసనంలో మెరుపులాగా మెరిసే ఆలోచన తటాలన జరుగుతుంది. అంటే అనుకోకుండా సడన్గా ఒక ఆలోచన అనేది వస్తుంది. ఇదే అంతర్దృష్టి అభ్యసనం. అభ్యాసకుడు అనేక ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గుతుంది. అంటే అభ్యాసకుడు చాలా రకాల ప్రయత్నాలు చేయడం వల్ల ఏదో ఒకసారి అతనికి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? దోషాల సంఖ్య తగ్గుతుంది. ఖచ్చితమైన ఒక ప్రయత్నం వల్ల అభ్యసనం జరుగుతుంది. ఇందులో ఒక ఖచ్చితమైన ప్రయత్నం అనేది ఉంటుంది. అభ్యసనం మానుకోగానే నైపుణ్యాన్ని మర్చిపోయే అవకాశం ఉంది. అంటే ఇక్కడ అభ్యసనాన్ని మానివేయంగానే ఏమవుతుంది? అతని యొక్క నైపుణ్యం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అభ్యసనం అవగాహనపై ఆధారపడడం వల్ల స్థిరంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా స్థిరమైన నిర్ణయాన్ని ఇస్తుంది, ఆలోచన కలిగిస్తుంది. కాబట్టి 2 2 జా 4 అంటే మైండ్లో స్ట్రైక్ అయిపోతుంది. సో ఇది ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటుంది. యత్నదోష అభ్యసనం నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది అవగాహన వినియోగానికి ఉపయోగపడుతుంది. నిర్దిష్ట భాగాలు అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. యత్నదోష పద్ధతి ఉపయోగపడుతుంది. అభ్యాసకుడు తార్కికంగా ఆలోచిస్తాడు. యాంత్రికంగా అర్థరహితంగా అభ్యసిస్తాడు. దీంట్లో యత్నదోష పద్ధతిలో అభ్యాసకుడు ఆలోచించి వివేచించి అభ్యసిస్తాడు. అంటే అభ్యాసకుడు తన తెలివితో ఆలోచించి సడన్గా ఒక ఆలోచన అనేది స్ట్రైక్ అవుతుంది. దీన్నే అంతర్దృష్టి అభ్యసనం అంటారు. ఇది చిన్నపిల్లల్లో బాగా వికసిస్తుంది. ఇది వయోజనంలో ఎక్కువగా వికసిస్తుంది. యత్నదోష పద్ధతి చిన్నపిల్లల్లో బాగా వికసిస్తుంది. వయోజనంలో అంతర్దృష్టి అభ్యసనం వికసిస్తుంది. అభ్యాసంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇది ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి అభ్యాసంపై ఆధారపడి ఉంటుంది. అభ్యాసం అవసరం ఎక్కువగా ఉండదు. ఇందులోపల ఎక్కువగా అభ్యాసం ఉండదు. దీనిలో అంతర్దృష్టికి ఆస్కారం ఉండదు. అంటే సడన్గా ఒక థాట్ రావడం అనేది ఇందులో జరగదు. దీంట్లో యత్నదోష పద్ధతిలో యత్నదోష అంటేనే తెలుస్తుంది అక్కడ యత్నం అంటే ప్రయత్నం, దోషం అంటే తప్పులు లేకుండా చేయడం. అంటే మళ్ళీ చేయడం వల్ల ఖచ్చితమైన సొల్యూషన్ అనేది దొరుకుతుంది. దీన్ని యత్నదోష పద్ధతి అంటారు. దీనిలో కొంత యత్నదోష పద్ధతికి అవకాశం ఉంటుంది. ఉంటుందంటే ఒక 2 సార్లు ట్రయల్స్ చేస్తాడు, తర్వాత సడన్గా అతనికి ఒక ఆలోచన వస్తుంది. సో దీన్ని అంతర్దృష్టి అభ్యసనం అంటారు. సో ఇవి యత్నదోష పద్ధతి, అంతర్దృష్టి అభ్యసనం గల భేదాలు. వీటి నుండి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్.